की नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व మనందరి ప్రియతమ నేత ఇవాళ మన అనకాపల్లి ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన మన ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకవలసిందిగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కోరుతున్నాను. ఆయన శాలువాతోనూ అలాగే మెమెంటోతోనూ సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. भारत माता की जय, भारत माता की जय. ఇప్పుడు జనసేన తరఫున శ్రీ आंध्र प्रदेश में मंदिरों को नुकसान पहुंचाया जा रहा है. मैं आपको विश्वास दिलाता हूं, एनडीए सरकार आएगी और आंध्र प्रदेश की आपका वोट देश और आंध्र प्रदेश का भविष्य तय करेगा. अनकापल्ली से एनडीए कैंडिडेट श्री सीएम रमेश, विशाखापट्टनम से श्री मुथुकुमिल्ली भारत जी, अरकू से श्रीमती कोथापल्ली गीता जी और विजयनगरम से श्री कली शेट्टी अप्पल नायडू जी, उनको भारी वोटों से जीता करके दिल्ली भेजिए. इनका जीतना मोदी को मजबूत करेगा और आप जब इनको वोट देंगे वो वोट सीधा सीधा मोदी के खाते में जाएगा. साथ ही मेरा अनुरोध है, विधानसभा चुनाव के लिए भी हमारे जो एनडीए के साथी हैं, जो विधायक के नाते चुनाव लड़ रहे हैं, उनको भी भारी मतों से विजयी बनाइए. మిత్రులారా, మే 13న మీ ఓటు దేశం మరియు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అనకాపల్లిలో ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీ సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు. విశాఖపట్నం ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీ భరత్ గారు పోటీ చేస్తున్నారు. అరకు పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి కొత్తపల్లి గీత గారు పోటీ చేస్తున్నారు. విజయనగరం అభ్యర్థిగా శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు పోటీ చేస్తున్నారు. మీ ఓట్లు భారీ మెజార్టీతో పార్టీని గెలిపిస్తే తిన్నగా ఢిల్లీలో మోడీ గారిని బలపరుస్తుందని తెలియజేస్తున్నాను. మీ అందరి ఓటు నేరుగా నాకు చేరుతుంది. దీంతో పాటు ఈ యొక్క నా అభ్యర్థన, ఈరోజు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థులందరినీ కూడా మీరు భారీ మెజార్టీతో గెలిపించాలని మేము అందరినీ కోరుతున్నాను. अच्छा, आप लोग मेरा एक काम करेंगे, आप लोग मेरा एक काम करेंगे. మీరందరూ కూడా నాకు ఒక పని చేస్తారా? మీరందరూ నాకు ఒక పని చేస్తారా? अगर मेरा एक काम करने वाले हैं तो 2 हाथ ऊपर करके बताइए, करेंगे. అందరూ కూడా చేతులెత్తి చెప్పండి, చేస్తాను చేస్తానని చెప్పండి. आप सभी यहां से जब जाएंगे तो ज्यादा से ज्यादा घरों में लोगों को जाकर के मिलिए. यलामंचली विजय कुमार చురుకైన వాడు, యువకుడు, గెలిపిస్తే దూసుకెళ్తాడు. అటు పవన్ కళ్యాణ్, ఇటు నా అండదండలు కూడా ఉంటాయి. పూర్తిగా సహకరిస్తాం, గట్టిగా గెలిపిస్తామని చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. మిత్రుడు సీఎం రమేష్, సీఎం రమేష్ కు ఒక చరిత్ర ఉంది. 12 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్గా పనిచేశాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఎంపీగా, ఢిల్లీలో వీధులు కూడా తెలియవు,
భాష కూడా రాదు. ఢిల్లీకి పోయి ఎదురెదుకుంటూ 5 ఏళ్లు గడిచిపోతుంది. రమేష్ని గెలిపించండి. ఢిల్లీ తెలిసిన వ్యక్తి, పూర్తిగా మా అండ ఉంది. పెట్టుబడులు వస్తాయి. ఏదైతే ఒకటి కాదు, నాలెడ్జ్ ఉంది, పరిచయాలు ఉన్నాయి, చొచ్చుకుపోయి చొరవ ఉంది. ఇవన్నీ పెట్టుకొని మీకేదైనా సమస్య వస్తే నేరుగా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మీ సమస్య పరిష్కారం చేసే చొరవ ఉండే నాయకుడు. ఏం తమ్ముళ్ళు, సిద్ధమా మీరు? గెలుస్తాడు. కానీ మెజారిటీ, అతి పెద్ద మెజారిటీతో గెలిపిస్తారా లేదా?